బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో వరుస ప్రమాదాల దృష్ట్యా పోలీసులు బీచ్ను క్లోజ్ చేశారు. సముద్రం దగ్గరికి వెళ్లేందుకు ఎవరిని అనుమతించడం లేదు. రిసార్ట్ యాజమాన్యాలతో చర్చించిన పోలీసులు గజ ఈతగాళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చీరాల మండలం వాడరేవు నుంచి వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వరకు ముమ్మర గస్తీని ఏర్పాటు చేశారు. బీచ్లు తిరిగి ప్రారంభించే వరకు పర్యాటకులకు అనుమతి ఇవ్వొద్దని రిసార్ట్ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చామని పోలీసు అధికారులు చెబుతున్నారు. వారం వ్యవధిలో 4 ఘటనల్లో 9 మంది చనిపోయారు. రామాపురం బీచ్లో ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన 4 గల్లంతయ్యారు. వీరిలో 3 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతులంతా 25 ఏళ్ల లోపు వారే. 9 మంది కలిసి రామాపురం బీచ్కు వెళ్లారు. సముద్రంలో దిగి బాగా ఎంజాయ్ చేశారు. ఇంతలోనే 9 మందిలో 4 సముద్రంలో కొట్టుకుపోయారు. ఇలా విహారయాత్రకు వస్తున్న యువకులు సముద్ర స్నానానికి దిగి గల్లంతవుతున్నారు. తీరంలో లోతు ఎంత ఉందో అంచనా వేయకుండా నీటిలోకి దిగుతున్నారు. ఈత రాకపోవడంతో మునిగిపోతున్నారు. బాధితులను కాపాడేందుకు వెళ్లి మరికొందరు మృత్యువాత పడుతున్నారు. మరికొన్నిసార్లు అలల ఉధృతికి బీచ్లో స్నానాలు చేస్తున్న వారు కొట్టుకుపోతున్నారు. ప్రమాద సూచికలు లేకపోవడం, అప్రమత్తం చేస్తే గస్తీ పోలీసులు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. బాపట్ల జిల్లాలో విహార యాత్రలు విషాద యాత్రలుగా మారుతున్నాయి. చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరాలు ప్రస్తుతం డెత్ స్పాట్స్ గా మారుతున్నాయి. ఈత రాక కొందరు, రాకాసి అలల తాకిడికి మరికొందరు మృత్యువాత పడుతున్నారు. వారం వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విహారయాత్రలు విషాదయాత్రలుగా మిగిలిపోతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుతో పాటు వేటపాలెం మండలం రామాపురంలో రాకాసి అలలు ప్రాణాలు తీసేస్తున్నాయి. విహారయాత్రల కోసం వారాంతంలో వస్తున్న యువకులు ఈ సముద్రంలో ఈతకు వెళ్ళి సముద్రం పాలై ప్రాణాలు విడుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. వారం రోజుల వ్యవధిలోనే అటు వాడరేవు నుంచి ఇటు రామాపురం వైపు ఉన్న సముద్ర తీరంలో దాదాపు 9 మంది వరకు యువకులు మృత్యువాత పడ్డ పరిస్థితి. ఏదైతే రామాపురం సముద్ర తీరం ఉందో, రామాపురం సముద్ర తీరం నుంచి చీరాల వాడరేవు వరకు దాదాపు 7-8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సముద్ర తీరంలో పూర్తి స్థాయిలో రిసార్ట్ కల్చరు ఏర్పడ్డ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు విహారయాత్రల కోసం ఆసక్తిగా యువకులు వస్తున్న పరిస్థితి. అటు హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాల నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విహారయాత్రల కోసం వారాంతాల్లో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రిసార్ట్లు కూడా బిజీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో మొత్తం 4-5 ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దాదాపు 12 మంది వరకు మృత్యువాత పడ్డ పరిస్థితి. చనిపోయిన వ్యక్తులు మొత్తం యువకులు, అదేవిధంగా కుటుంబాన్ని పోషించే వ్యక్తులు కావడంతో పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలు కూడా రోడ్లు పాలయ్యే పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ రామాపురం సముద్ర తీరంలో ఉన్నాం, ఇక్కడ చూసినట్టయితే ఎగసి పడుతున్న అలలో మనం విజువల్లో చూడొచ్చు. ఈ సముద్ర తీరం వెంబడి కూడా యువకులు ఏదైతే ఈ ఫొటోస్ తీసుకోవటానికి కూడా సముద్ర తీరం ఒడ్డునే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇటీవల కాలంలో రామాపురం బీచ్కి, అదేవిధంగా చీరాల మండలం వాడరేవు బీచ్కి కూడా ఎక్కువ సంఖ్యలో విహారయాత్రల కోసం వస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కానీ, ఇటు మెరైన్ పోలీసులు కానీ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయట్లేదనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ రామాపురం వాడరేవు సముద్ర తీరాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్లు లేకపోవటం, అదేవిధంగా ఈ రామాపురం సముద్ర తీరంలో కూడా పోలీసుల గస్తీ కూడా వారాంతం అయినప్పటికీ అడపాదడపా వచ్చిపోతున్నారే తప్పితే నిరంతర గస్తీ, వారి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేకపోవటం వల్ల ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. దాదాపు ఈ తీర ప్రాంతంలో ఇప్పటికే 100ల కొద్దీ రిసార్ట్లు ఏర్పాటు చేసినప్పటికీ కనీసం అధికారులు మెరైన్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయకపోవటం వల్లే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో 9 మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ
సముద్రంలో మునిగేందుకు అనుమతులు నిరాకరించినప్పటికీ కొంతమంది యువకులు మాత్రం సముద్ర తీరం వెంబడి వచ్చి ఈ ఫోటోలు తీసుకుంటున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం. మొత్తం మీద ఏదైతే ఈ రామాపురం సముద్ర తీరంలో ఈ రాకాసి అలలకు మాత్రం వరుసగా మృత్యువాత పడుతున్న పరిస్థితి. అధికారులు స్పందించి ఇక్కడ సరైన కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి సముద్ర తీరం వెంబడి ఎక్కడ లోతు ఉంటుంది అనేది ప్రికాషన్ బోర్డులు ఏర్పాటు చేస్తే కనీసం అటువైపు వెళ్లకుండా ఉంటారని మాత్రం చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు మెరైన్ అధికారులతో పాటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చూడాలని మాత్రం బాధితుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం రామాపురం సముద్రం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.